ఇక మార్చి 1వ తేదీ నుంచి చెలో మేడిగడ్డ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులతో కాళేశ్వరం సందర్శన. తొలి రోజు మేడిగడ్డకు విడతల వారీగా కాళేశ్వరం ప్రాజెక్టులకు. కాళేశ్వరం సమగ్ర రూపాన్ని ప్రజలకు చూపిస్తాం, వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతాం, క్షుద్ర రాజకీయాలకు మేడిగడ్డను బలి చేయొద్దు మాజీ మంత్రి కేటీఆర్. చెలో మేడిగడ్డ ఏం పీకనికా? అదే మొన్న కేటీఆర్ అన్నాడు కదా ఏం పీకనికా అని. ఏమన్నాడు? రేవంత్ రెడ్డి ఉన్న ఆయన మంత్రివర్గం పోతా అంటే నల్గొండ సభలో కూర్చొని కేసీఆర్ ఏమన్నాడు? ఏం మేడిగడ్డకు బొందలగడ్డకు ఏం పీకనికి పోతారా అని చెప్పేసి అన్నాడు. మరి ఇలా కేటీఆర్ ఎందుకు పోతాడు? అది మేడిగడ్డ కాదురా భయ్, అది బొందలగడ్డ. మీ బొందలగడ్డ ఊర్రా భయ్, మేడిగడ్డకి ఎందుకు పోతారు అని చెప్పేసి మాట్లాడినాడు. మాటలన్నింటినీ ఇవాళ ఒకసారి కేటీఆర్కి ఏటీ చేసి పెట్టండి ఎవరన్నా. కేసీఆర్ ఏమన్నాడు క్లియర్గా నల్గొండ సభలో కూర్చొని, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేడిగడ్డలో ఏమున్నదిరా భయ్, మేడిగడ్డకి ఎందుకు పోతారా మీరు అందరు బొందలగడ్డకు ఊర్రి, అసలు మేడిగడ్డ ఎందుకు పోతారు పీకనీకి పోతారా అని చెప్పేసినటువంటి మాటలకి ఈరోజు కేటీఆర్ సమాధానం చెప్పిన తర్వాత పోవాలి మేడిగడ్డకు. ఏంటంటే అది వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతాం, క్షుద్ర రాజకీయాలకు మేడిగడ్డను బలి చేయొద్దు. క్షుద్ర రాజకీయాలు అంటే ఎవరు చేసిరు క్షుద్ర రాజకీయాలు? అది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే కదా మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోయింది. ఆ కుంగిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఒక్కరోజుకు 24 గంటల తర్వాత కుంగిపోయినా కూడా కాంగ్రెసే 24 గంటలు రాజకీయం చేసిందని చెప్పేసి దుమ్ము మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు మొత్తం పార్టీ జెండాలు పట్టుకుని ఆగమనం చేశారు. వాళ్ళ పాలనలో ఉన్నాయి. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఎన్నికల నోటిఫికేషన్ అప్పుడే అది జరిగింది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద నిందేయడానికి అవకాశం లేదు. ఈరోజు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగేది ఉంటే మీరు అన్నట్టుగా అది క్షుద్ర రాజకీయాలు అనుకోవచ్చు. అసలు క్షుద్ర రాజకీయాలు అంటే ఏంటివి? ఎవరిని క్షుద్ర రాజకీయాలు అంటున్నావు? ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయింది అనేది వాస్తవమా కాదా? నల్గొండ సభలో కేసీఆర్ అన్నడా లేదా? మీ కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టినటువంటి కూలిపోలేదా కుంగిపోలేదా? అవన్నీ కామన్ విషయాలు, వాటిని రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చెప్పింది కేసీఆర్ కాదా? మరి ఈరోజు మళ్ళీ మీరు బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులతో పోయి అక్కడ ఏం చేద్దాం అనుకుంటారు? మీకు ఒకవేళ నిజంగానే ఆ మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది కుంగిపోదు, అది చాలా దృఢంగా ఉంది, అది సిమెంట్ లాగా అంబుజా సిమెంట్ లాగా గట్టిది అని చెప్పేసి మీరు నిరూపించాలనుకుంటే ఆ మేడిగడ్డ బ్యారేజ్ మీద 1 లక్ష మందితో మిలియన్ మార్చి పెట్టండి. అవసరం 10 లక్షల మందితో 10 లక్షల మంది కార్యకర్తలు తీసుకుపోయి మిలియన్ మార్చి పెట్టి ఒక్కసారి అందరితో ఆడ నడిపిస్తే ఆ మేడిగడ్డ ప్రాజెక్టు ఉంటుందా కుంగుతుందా అనే విషయం అర్థమవుతుంది. మరి మేడిగడ్డ ప్రాజెక్టు మీద మీరు ఇంకేం చెప్తారు? ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండూ కూడా ఏమని అంటే మేడిగడ్డను చూపిస్తూ ఉన్నాయి తప్ప ప్రజల గురించి మాట్లాడే ప్రయత్నం అధికార పార్టీ చేస్తలేదు, ప్రజా సమస్యల గురించి మాట్లాడే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేయట్లేదు. ఏంది అని అంటే ఒక మేడిగడ్డను ముందర పెట్టుకున్నారు, మొత్తం సర్వనాశనం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని. ఇంకెన్ని రోజులు చూసుకుంటారు మేడిగడ్డ ప్రాజెక్టుని? పోతే గోదావరి బోర్డు భేటీకి ఏపీ డుమ్మా. గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు ముఖం చాటేశారు. మంగళవారం జలసౌధలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నీటిపారుదల శాఖ అధికారులు హాజరు కావాల్సి ఉంది. అయితే ఏపీకి చెందిన నీటిపారుదల శాఖ అధికారులు తాము ఇతర పనుల్లో బిజీగా ఉన్నందున బోర్డు సమావేశానికి హాజరు కాలేమని తెలిపినట్లు సమాచారం. దీంతో చేసేదేమీ లేక గోదావరి యాజమాన్య బోర్డు సమావేశాన్ని వాయిదా వేశారు. తదుపరి సమావేశం వివరాలను త్వరలోనే తెలియపరుస్తామని అధికారులు పేర్కొన్నారు. మొత్తానికైతే కృష్ణానది జిల్లాలకు సంబంధించిన విషయంలోనేమో మొత్తం అటెండ్ అవుతారు, వాళ్ళకి రావాల్సిన వాటా గురించి పోరాడతారు, వాళ్ళకి రావాల్సిన వాటాని ఎత్తుకపోతారు. మరి గోదావరి జిల్లాల గురించి మాట్లాడదాం అంటే మాత్రం రారు. ఎందుకు రారు అని అంటే ఇక్కడ గోదావరి జిల్లాలను వాళ్ళు తరలించుకుంటారు అని చెప్పేసి భయం. మరి ఇట్లా అయితే ఎన్ని రోజులు అంటే మంచి సంబంధాలు కొనసాగాలి అని అంటే రెండు రాష్ట్రాల మధ్యలో ద్వైపాక్షిక సంబంధాలు బాగుండాలి అని అంటే మంచిగా పని చేసుకోవాలి, ఇద్దరికి రావాల్సినటువంటి వాటాని ఇద్దరు సరిసమానంగా పంచుకోవాలి. కానీ ఇట్లా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, అందులో నాకు ఎక్కువ కావాలి, ఇందులో నాకు ఎక్కువ కావాలని చెప్పేసి పోరాటం చేస్తే మాత్రం ఇద్దరికీ నష్టమే ఉంటుంది.